భారత్ మాతాకి. సినిమా కిషోర్ ఎక్కడున్నావు? కిషోర్ నువ్వు కాదు, ఎవరో సినిమా తీశాను అన్నారు. వాడెవడో డాక్టర్ విషం తయారు చేశాడు కదా, రెసిన్. వాడు గడ్డం, వాడు దాని మీద సినిమా తీశా అన్నాడు. ఓకే, మన దరిద్రం ఏంటంటే మన దేశంలో సిన్నుగాళ్ళు రెసిన్నుగాళ్ళు ఎక్కువైపోయారు అని అర్థమైందా? సిన్నుగాళ్ళు అంటే గొర్రెలు, పాపులమో మేమని వస్తారుగా, అది సిన్ను బ్యాచ్. మనం తినే దాంట్లో ఉమ్ము ఉచ్చా అన్ని కలుపుతారుగా, వాడు రెసిన్ బ్యాచ్. మనకి సిన్ను బ్యాచ్ వద్దు, రెసిన్ బ్యాచ్ వద్దు. మనకు కావాల్సింది ఒరిజినల్. ఆ ఒరిజినల్స్ ఇందాక వాసు గారు చెప్పినట్టు మనమే. నేనా అందరూ చక్కగా ఒకసారి దీర్ఘంగా గాలి పీల్చి ఓంకారం చెప్పండి. ఏమంటే వీళ్ళందరూ భోజనాలు పెడుతున్నారమ్మా? అధ్యక్షులు వారు భోజనాలా ఏంటి మెను అంటే నేను ఒకసారి తింటాను, ఊరికే వింటాను. ఏం పెడుతున్నారు నాన్న? చెబితే వాళ్ళకు కిక్ వద్దని. పప్పు సాంబారు, అబ్బో అమ్మ 4 వెరైటీస్. మజ్జిగ కూడా పెట్టండి. మజ్జిగ కూడా ఉంది. అరే మధ్యలో స్వీట్ కూడా ఉంది, మజ్జిగ కూడా ఉంది. రైట్ రైట్. పప్పు సాంబారు ఆలు, ఈ పూటకు సాలు, మన ఎత్తిన పాలు, అదే మీరు చేసిన మేలు. సరే నాన్న, అందరు గట్టిగా దీర్ఘంగా. యాక్చువల్గా నేను చాలా అలసిపోయినాను, రెస్ట్లెస్గా. నేనంతా ఫాస్టింగ్ ఎఫెక్ట్ ఉంది. బట్ స్టిల్ మీరందరూ చాలా శ్రద్ధగా కూర్చున్నారు, చాలా సంతోషం. కృష్ణుడు వేడుకుంటున్నాను, నాకు బలం ఈ తండ్రి, వీళ్ళందరూ చాలా శ్రద్ధగా ఉన్నారు అని. చక్కగా ఓ మీరు కూడా చెప్పాలి, నేను ఒక్కనే కాదు. లేదా నాకు బలం ఎలా వస్తుంది? నాకు ఇప్పుడు చెవుల్లోంచే రావాలి బలం. నేనేం తిన్నాం, అందుకని మీరు చెబితే నేను విని నాకు బలం వస్తుంది. మీరు చెబితే వచ్చేది నాకు బలం, తర్వాత పనిచేస్తుంది నా గలం, అప్పుడు మీకు వస్తుంది ఫలం. ఆ విధంగా తయారవుతుందో మంచి దళం. అర్థమైందా? చక్కగా ధన్యవాద్ నాన్న. అందరు గట్టిగా దీర్ఘంగా చెప్పండి. ఓ కలిపి చెప్పండి నాతో పాటుగా, ఓకేనా? ఓ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మొల మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతాకి. రెడ్డి అటు అందరూ చక్కగా 2 చేతులు పైకెత్తండి. అద్భుతంగా ఉంటుంది. చెరువులో కమలాలు వెలిసినట్టు ఎంత బాగుందో. కెమెరామ్యాన్ కళ్ళకు మాత్రమే ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి మాత్రం. చక్కగా హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతా కీ. కేసరి అంటే అర్థం తెలుసా మీకు? వేదాంత కేసరి అని ఒక పత్రిక కూడా ఉంది. ఎవరిది? స్వామి వివేకానంద వారి యొక్క మఠం నుంచి ఇప్పుడు కూడా వస్తుందేమో ఇంగ్లీష్లో. కేసరి అంటే సింహం. ఈ ఊరి పేరు ఏంటి? గట్ కేసర్. మరి సింహాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నాను. లైన్స్ ఇన్ లైన్. ఇందాక వాసు గారు చెప్పినట్లుగా, నవత గారు చెప్పినట్లుగా నిజాయితీ కలిగినటువంటి హిందువులు మాత్రమే తమ పూర్వీకుల త్యాగాలకి గుర్తుగా ఇంకా ఉన్నారు. కానీ మన యొక్క పూర్వీకుల త్యాగం మనం మర్చిపోతున్నాము. మర్చిపోవడం వల్ల మళ్ళీ ఆగం చేసే వాళ్ళు పెరిగారు వేగంగా. చదువు రానుడు బాంబులు తయారు చేస్తున్నాడు, మన మీద వేస్తున్నాడు. చదువు వచ్చినోడు రెసిన్ లాంటి విషం తయారు చేస్తున్నాడు. వాడు TCSలో ఉన్న ఇంకొక సాఫ్ట్వేర్లో ఉన్న వాడు చదువుకుని లవ్ జిహాద్ చేస్తున్నాడు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నవాళ్ళు మనం తినే దాంట్లో ఉమ్ము వచ్చ ఇది కూడా కలుపుతున్నారు, అది కూడా కలుపుతున్నారు. కానీ సిగ్గులేని మన యదవలు మాత్రం వాడి దగ్గరికి వెళ్ళి, భయ్యా పానీపూరి దేదో ఆప్కా వచ్చాక సాత్, షవర్మా దేదో ఆప్కా ఉమ్ముకా సాత్ అని తింటున్నారు. మిమ్మల్ని ఎవరినైనా నేను ఒక ప్రశ్న వేస్తే మీలో దరిద్రులు ఉన్నారా అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? మేము దరిద్రులం కాదు అంటారు. దరిద్రులు అంటే చదువు లేనోడో జ్ఞానం లేనోడో కాదు, సోయి లేనివాడు దరిద్రుడు, గతం మర్చినవాడు దరిద్రుడు, అబద్ధాలు చెప్పేవాడు అబద్ధంలో బతికేవాడు దరిద్రుడు. ముఖ్యంగా అన్ని మతాలు సమానమైనవాడు దరిద్రుడు, పరమ దరిద్రుడు. అందులో ఏం ఫికర్ లేదు, అది నిజం. నేను చెప్పింది నేను చాలాసార్లు స్టేజ్ మీదే చెప్పాను. ఎవడైనా అన్ని మతాలు ఒకటే అని నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. దమ్ముంది ఎవరి దగ్గరైనా? నా దగ్గర దమ్ము ఉంది, సెల్లలో సిమ్ము ఉంది, ఇవ్వడానికి సొమ్ము ఉంది. రండి ఎవడైనా. 10 lakhs నిరూపించండి అన్ని మతాలు ఒకటని. అన్ని మతాలు ఒకటే అనే దరిద్రులారా, అన్ని ఒకటే అయితే పాకిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పండి? పాత బస్తీలు ఎందుకు పుట్టింది చెప్పండి? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది చెప్పండి? కాబట్టి అబద్ధాలు ఆడకండి. డిసెంబర్ 25 నాడు పాసిపోయిన కేకుల కోసం మీ పాసి మొహాలు వేసుకుని నిలబడకండి. ఉన్నారా అటువంటి పోరంబోకులు మీలో? మీకు ఒక కథ చెప్పి విషయంలోకి వస్తాను, బాగా వినండి. ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్. నా చెవులు బాగా పనిచేస్తాయి. మనకు సాంప్రదాయం ఉంది. కాశీ నుంచి గంగా నది తీసుకొచ్చి రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయాలి. రామేశ్వరం నుంచి ఇసుక తీసుకెళ్లి కాశీ గంగలో కలపాలి. ఏ దరిద్రుడైనా, అంటే ప్రకాష్ రాజ్ లాంటి దరిద్రులు ఎవరైనా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇలాంటి వాగుడు వాగితే ఆ ఇసుక ఆ గంగని 2 నోట్లు పోసేయి. మనకి పుణ్యం రాపోయినా పర్లేదు, దరిద్రుడు. ఏమన్నా అర్థమైందా లేదా? అర్థం కాకపోతే మీరే అది, ఇంకా అందుకని తెలుగులో చెప్పను నేను. మీరు గమనించండి, మన దేశం ఒకటే అని ఇందాక వైట్ గీత పాడాడు మన స్వయం సేవక్. మీరు గమనించండి,
మన శివుణ్ణి ఆరాధించేప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి ఏం చెప్తాం? సౌరాష్ట్ర సోమనాథంచ. మొట్టమొదటి ఎక్కడ ఉంది? గుజరాత్. సౌరాష్ట్రం అంటారు. మంజునాథ్ సినిమా చూశారుగా, అందు కూడా దండి వస్తుంది. రెండోది ఎక్కడుంది? సౌరాష్ట్రే సోమనాథంచ. వెంటనే శ్రీశైలే మల్లికార్జునం. ఈ మైకుని ఇంటికి వెళ్ళాక ఉప్పు వేసి నానబెట్టింది, ఎందుకంటే మనం ఏం చెప్పలేము. మీరు గమనించండి, మన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక స్టేట్ లో లేవు. యూపీ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ అన్ని చోట్ల ఉన్నాయి. అలాగే వైష్ణవ దివ్య దేశాలు 108, అవి కూడా అంతే. శక్తిపీఠాలు అవి కూడా అంతే. మరి ప్రతి హిందువు ఈ అన్ని చోట్లకి వెళ్తాడు, కుదిరిన అన్ని చోట్లకి వెళ్తాడు. అంటే మనందరికీ భారతదేశం ఒకటే. There is no South India, there is no North India, there is no East India, there is no West India. There is only one India. చెప్పండి, ఏక్ భారత్ అంటాను, శ్రేష్ఠ భారత్ అని చెప్పండి. ఏక్ భారత్, ఏక్ భారత్, ఏక్ భారత్. మీరు గమనించండి, గత 10-11 ఏళ్లలో రోడ్లు బాగా పెరిగినాయి, రైళ్లు పెరిగినాయి, విమానాలు పెరిగినాయి. ఇప్పుడు చూడండి, మన స్టేజ్ కూర్చున్నాక వాసు గారితో, ఏంటి సార్ మనం ఎక్కడున్నాం సార్ అంటే ఆయన కలవట్ అన్నారు. అంటే నేనన్నా, అదే కన్వర్ట్ అయిందని. కలవట్ అవి కన్వర్ట్ అయ్యారు, అవునే కదా, స్టేజ్ అయింది. మంచిది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం రోడ్స్, రైల్స్, ఫ్లైట్స్ ఇవన్నీ ఎదిగితే సరిపోయిందా? ఎవరో నాతో అన్నారు, ఇదంతా రెడీ చేసి వాళ్ళ చేతిలో పెడుతున్నామా అని. జోక్ కాదు, మీకు ప్రాక్టికల్ గా నేను చెప్తాను, మీకు అర్థమయ్యేలాగా. సార్ స్పెట్స్ పెట్టుకున్నారు కదా, మీరు రండి సార్. స్పెట్ తీయమని కాదు, మీరు రండి. మీరు పెట్టుకోండి. 40 దాటిగా 4 కళ్ళు కామన్. ఇప్పుడు 10 ఏళ్ళకే 4 కళ్ళు, 4 ఏళ్ళకి 4 కళ్ళు. మీ పేరు సార్? నాగరాజు గారు. 64. మీకు ఎంతమంది పిల్లలు సార్? 3. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అసలు నేను 1 more. అరే రండి సార్. అయ్యో, నా టాస్క్ అయిపోయింది అనుకున్నాను. స్టిల్ పెండింగ్ ఇద్దే. రండి ప్లీజ్ సార్. మీ పేరు సార్? రామోజీ గారు. పిల్లల పేరు అయోధ్య అంటే పేరు హిందూ, శ్రీరామ్, స్వప్న పెద్దమ్మాయి పేరు, విరాట్ భరత్ మన్మడు, 2వ మన్మడు వీక్షిత్ వాజ్పేయి, సుష్మా స్వరాజ్ మన్మరాలు, అయోధ్య కరసేవకులు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. మామూలుగా ఇప్పుడుండే సిచ్యువేషన్ కి 3 అంటేనే 3 వచ్చి దండేశాను, కానీ ఆయన 3 పెంచారు, 4. నాకు మామూలుగా ఎవరైనా మామూలుగా కామన్ గా ఎంతమంది అంటే ఇదే వస్తుంది కదా. సో అందుకే నేను ఖుషి అయిపోయాను. ఆయన 3 అనగానే నా 3 కూల్ అయిపోయాను. బట్ ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎవరన్నా అడిగితే 1, 2 అన్న తర్వాత 3 అని చెప్పగానే నేను ఒక సినిమా సాంగ్ చెప్తాను. ఏమని? 3 అని చెప్పగానే, ఒక్క మగాడు. సో ఈ 4 ఉన్నవాడు ఒక్క మగాడు, ఆ 3 ఉన్నవాడు మరొక్క మగాడు. మిగిలిన సంగతి నాకు తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ బాగా వినండి, మీరు బాగా తినండి, హిందువుల దగ్గరే కొనండి, కుదిరితే 4 మనం మనోళ్ళ దగ్గర కొనకపోతే, మనం మనోళ్ళ దగ్గర తినకపోతే, మనోళ్ళని మనం కనకపోతే రేపొద్దున్న మనని కొనడానికి వస్తారు. ఆల్రెడీ జరిగింది. మన దేహాలు ముక్కలైనవి, మన దేశం ముక్కలైంది. ఆ పందులకి అదొక్కటే వచ్చు.
65 ఏళ్ల పంది ఇవాళ 5 ఏళ్ల దళిత బాలిక చిరిమేశాడు వాడు. నిన్న వాడెవడో ఆవు దూడనే, మొన్న ఒకడు గాడిదని, ఇంకోడు కుక్కని. అక్క చెక్క కుక్క ఏ బిఓకేకైనా వాడికి ఓకే అనుకునేటువంటి అటువంటి మతం అది పందుల మతం. కాబట్టి మనం ఖచ్చితంగా మన జనము మన ధనము ఘనముగా ఉంటేనే ఉంటాం, లేకపోతే ఉండం. అర్థమవుతుందా? కబుర్లు చెప్పకండి. అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా. మొన్నే కొత్త చెప్పులు కొనుక్కున్నాను నేను. ఎందుకంటే తెలుగులో ఏం చెప్పను నేను. అర్థమైందా? కాబట్టి అబద్ధాలు చెప్పకండి పిల్లలకి. సరే, మనం రామేశ్వరం టాపిక్ లో ఉన్నాం. ఒక ఆయన కాశీ నుంచి గంగనీరు తీసుకుని వస్తున్నారు. ఎండాకాలం ఇట్లే నడిచి కదా వచ్చేవాళ్ళు పూర్వం. మీకు తెలుసా? ఒక రాగికి మరచెంబు ఉండేది. ఎంతమందికి తెలుసు మరచెంబు? అమ్మో, మా బ్యాచ్ ఇదిరా. అయితే చాలా ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని. మనం మళ్ళీ కాశీకి వెళ్దాం. కానీ ఎంతమంది మేస్టార్తో బెత్తం దెబ్బలు తిన్నారు? రెడ్డి నిలబడరా, తిప్పడు, తీయండి రా బళ్ళు, తిప్పడరా కెమెరాలో. ఈ మధ్య మా బ్యాచ్ దండిగా ఉందిరా. మరి బెత్తం కొట్టి కొట్టి విరిగిపోతే మళ్ళీ మనమే బెత్తం ఎవరు తెచ్చారు? అది చూడరా. చూడరా, మమ్మల్ని కొట్టడానికి మేమే బెత్తాలు తేవాలి. మేస్టార్కి బెత్తము, నాకేమో బెత్తము. కానీ ఆ రోజులు గొప్పవి కదా. నేను పోయిన సంవత్సరం ఇలా అడిగితే గరికపాటి నరసింహరావు గారు నేను నేను అని చేయిస్తారు. ఎందుకంటే దెబ్బలు తిన్న బ్యాచ్. అలా దెబ్బలు తిన్న వాళ్ళే జీవితంలో దెబ్బలు తినకుండా ఉంటారు, దెబ్బలు తిన్నా నిలబడతారు. ఆఫీసులో ఎవడో తిట్టాడు, అంతే, మేటర్ లేని ఎదవ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకాడు. జరుగుతుందిగా. ఇంటర్ ఫెయిల్ అయిపోతానేమో అందుకని రైల్ ట్రాక్ మధ్య దూకాడు. అరే, నాకు అర్థం కాదు. జీవితంలో రెండు వస్తాయి, ఒకటే ఉంటుందా లైఫ్ లో? ఎవరికైనా స్వీట్ ఇష్టం, అదొకటే తింటావా? హాట్ ఇష్టం, అదొక్కటే తింటావా? చెప్పండి. ఎవరికైనా మిరపకాయ బజ్జీలు ఇష్టం, 40 తిన్నాడు, 50 తిన్నాడు, లాస్ట్ లో అన్న కొంచెం స్వీట్ ఉంటే పెట్టాను, లేకపోతే కిక్ ఉండదు. అలా లైఫ్ లో రెండు ఉండాలి, నువ్వు నిలబడాలి. అలా నిలబడ్డాం ఎలాగో నేర్పించేదే భగవద్గీత. మా ఇంట్లో ఉంది భగవద్గీత, చెప్పండి. అమ్మయ్య, ఇక్కడ నాకు సంతోషం ఏంటంటే, ఇందాక నవత ఓ ప్రశ్న అడిగింది, ఎంతమంది ఇక్కడ డబ్బులు తీసుకోకుండా ఓటేసారు అని. అప్పుడు కొంతమంది చెయ్యి ఎత్తలేదు. నేను మధ్యలో మాట్లాడకూడదు కాబట్టి ఊరుకున్నాను. కానీ ఆ చెయ్యి ఎత్తని నిజాయితీ పరులకు చప్పట్లు కొట్టినందుకు ఎలిగిందా? ఎలిగింది? వాళ్ళకి ఎలిగింది లేదు. చెయ్యి ఎత్తని వాళ్ళకి చప్పట్లు కొట్టమన్నాను నేను, ఎత్తిన వాళ్ళకి కాదు. అయితే నాకేం గుర్తొచ్చిందంటే, అప్పుడు అలాగే నాకేం గుర్తొచ్చిందంటే, ఆపరేషన్ దుర్యోధన సినిమా చూసారా? అందులో శ్రీకాంత్ హీరో కదా. వాళ్ళ ఇంటికి వస్తాడు, ఒక ఆఫీసర్ ఇంటికి. వాష్రూమ్ అంటాడు. వాడు వాష్రూమ్ రెడీ చేసే లోపల వీడు అక్కడే పిషాబ్. సార్ ఏంటి సార్ గలీజ్ గాను, బాత్రూంలో చెప్పండి ఎక్కడ చేస్తారు అంటాడు వాడు. ఎరా నువ్వేమన్నావురా? నీకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి ఓటు వేసావా? నేను వేయలేదు సార్. నువ్వు వేయింది సార్, వీళ్ళు లక్కోరు సార్, అది సార్ అంటాడు. నువ్వు ఓటు వేయవురా, అందుకని లక్కోరు గాళ్ళు వచ్చి నాలాంటి వాడిని ఎవరన్నా గెలిపిస్తారు. నెక్స్ట్ టైం ఓటు వేయలేదనుకో, ఇది ఇక్కడ కాదు. అర్థమైందా అని చెప్తాడు. అద్భుతమైన సొల్యూషన్ అనమాట ఆ మూవీ, చాలా వాటికి. అదే నాకేమనిపించిందంటే, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసేసుకోండి, వద్దని చెప్పను నేను. తీసి హుండీలో వేయండి. ఎందుకంటే అది వాడి బాబు సొమ్ము కాదు, మన సొమ్మే. అది డబ్బులు తీసేసుకుని మీరు మీ దగ్గరలో ఉండే ఏదైనా గుడికి ఓ మంచి అవసరాన్ని వాడండి, అది మన సొమ్మే.
లేదా గోశాలకు ఇవ్వండి, లేదా ఎవరైనా మాజీ సైనికుడికి ఇవ్వండి, లేదా చదువుకోవడం కుదరని ఓ పిల్లోడికి ఇచ్చి ఏ ఐఏఎస్ ఐపీఎస్ చదివించండి. డబ్బులు తీసుకోవడం మానకండి, ఎందుకంటే అది మన సొమ్మే, అవి మన డబ్బులే, ఆడి బాబు సొమ్మే ఇవ్వడాడు. కాబట్టి అందరూ ఎవడిస్తే, ఏ పార్టీ ఓడిస్తే ఆడి దగ్గర తీసుకుని ఆడికే వేస్తామని చెప్పి ఎవడు డబ్బులు ఇచ్చాడో ఆడికి వేయకండి. చాలా బాధగా ఉంటుంది. మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం కదా, కొంచెం కూడా సోయలేదు కదా. మీకు ఆ కథలోంచి ఇంకో కథలోకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు హోల్డ్ ఆన్. మనం గంగ నుంచి ఎక్కడికి వస్తున్నాం? రామేశ్వరం వెళ్తున్నాం. మధ్యలో చాలా జరుగుతాయి, మీరు డివేట్ అవ్వకండి, అవద్దు, చేయొద్దు. ఒక పెద్ద బావి, వాసు గారు ఒక బావి చెప్పారు, నాదొక బావి. ఇదో పెద్ద బావి. ఆ బావిలో బోల్డన్ని కప్పలు, అందులో ఒక వృత్త కప్ప, అంటే మొసలి పీనుగా. మొసలోడే కానీ ఈ ముసలోడి మాట ఎవడో వింటలేదు. వినకపోతుంటే ప్రతివాడికి 60, 70, 80 వస్తాయి. ఈశ్వరుడు పట్టడు దరిద్రుడికి. ఈగో మాత్రం దండిగా ఉంటాడు. ఈగో ఉంది అని చెప్పడానికి రుజువు చెప్పనా? ఈగో అంటే నేను అని అర్థం కదా, దానికి రుజువు చెప్పనా? తాత పెళ్లి చేసుకుంటావా అనగానే ఈ దరిద్రుడు నాకెందుకు 72 వచ్చినాయి అనాలి. కానీ ఈ దరిద్రుడు ఏమంటాడు? ఎవడిస్తాడు? ఇస్తే ఈ దరిద్రుడు రెడీ. దరిద్రుడు అంటే ఎవరో మీకు ముందే చెప్పాను. జ్ఞానం లేనివాడు, సోయి లేనివాడు, భవిష్యత్తు పట్ల దృక్పథం లేనివాడు, గతం పట్ల ఎటువంటి అవగాహన లేనివాడు. అలా ఈ కప్ప మాట ఎవడో వింటలేదని దీనికి చాలా ఈగో వచ్చింది. వచ్చి ఆ బావిలోంచి బయటకు వచ్చింది. ఆకలిస్తుంది, తిని పుట్టినది తినే తల్లి, మా అమ్మ కదా తిని, రైట్, డోంట్ ఫీల్ షై, డోంట్ టెల్ లై. అయితే ఈ కప్ప బయటకు వచ్చి వెతుకుతుంది. ఎవరి కోసం వెతుకుతుందో తెలుసా? దాని పగ తీర్చుకోవాలి. ఎలా తీర్చుకుంటుంది? కప్పలకి శత్రువు ఎవరు? ఇది ఇంకో వృద్ధ పాము దగ్గరికి వెళ్ళింది. అదేమో వేటాడలేదు. సార్ మీకు ఫుడ్ కావాలా? మేము ఈ మధ్య మేము ఒక ఏమంటారు అది, స్విగ్గీ హోమ్ డెలివరీ, ఆ పదం రాలేదా, హోమ్ డెలివరీ ఆఫర్ పెట్టాము సార్. మీరు మా హోమ్కి వస్తే ఎవ్రీడే మేమే డెలివరీ చేస్తాం సార్, మీకు ఫుడ్ రెడీగా ఉంది సార్ అని. పావుకి ఏం కావాలి? పిలిచిన బిగు పట్టారా అని వెళ్ళిపోయింది. అది చక్కగా దాని వెనకాల వెళ్ళిపోయింది. నేను ఎక్కడ ఉన్నా అంటే ఇదో ఈ రూమ్లో ఉండండి. ఒక హోల్ ఇచ్చింది దానికి. ఇస్తే ఆ హోల్లో ఉంది. ఇవాళ మరి మీల్స్ అంది. వీడు అసలు నా మాట ఎంటలేదు, వీళ్ళు తినాయి అంది. పావు తెగిపోయింది. రెడీ టు ఈట్ కదా, స్విగ్గీ జొమాటో ఆర్డర్ ఇవ్వకుండా రెడీగా ఉంది, తినేసి. నెక్స్ట్ డే వీళ్ళు తినేయి గిద్దలూరు అని చెప్పింది. నెక్స్ట్ వగలపొడి తినేయి అని తినే. నెక్స్ట్ అలా అలా ఒక్కొక్కరి పేరు చెప్పింది. బావిలో ఒక్కొక్క కప్ప ఖాళీ. ఇంకా దీని ఫ్యామిలీ 4 ఏం మిగిలారు. ఇవాళ అందే ఇంకా అందరు అయిపోయారు, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళిపోతాను అందే. అది బాగా తిని బలిసింది. మంచి ఏం చెప్పాలి, కుదుమట్టంగా ఉందన్నమాట. మీ అబ్బాయి అన్నాడుగా అని తినేసి. నెక్స్ట్ డే మీ ఆవిడ, మీ అమ్మాయి అలా ఒక్కొక్కరిని తినేసింది. మొత్తం బావి మొత్తంలో మన లప్ప ఒకే కప్ప, ఇది ఒక్కటే మిగిలింది. ఇవాళ ఇంకెవరు లేరుగా, అందరూ వెళ్ళిపోయారుగా, అందరూ తినేసావు కదా, నువ్వు అన్నావుగా అని తినేసి. యాక్చువల్గా నేను జోక్గా చెప్పాను, కానీ ఇదంతా మన సిచ్యువేషనే. ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క రామాలయం లేదు, ఒక్క శివాలయం లేదు, ఒక్క అమ్మవారి పీఠం లేదు. వాసుగారు చెప్పినట్లు అది కౌరవుల యొక్క మేనమామ గారి ఊరు, గాంధారి పుట్టిన దేశం. ఏది ఏమైంది? పౌరుషం కోల్పోయాం కాబట్టి మన దేహాలు
మన దేశం యొక్క భాగాలు కోల్పోయాం. అటువంటి సిచ్యువేషన్ రావడానికి రెడీగా ఎక్కడ పడితే అక్కడ పందులు అన్నిట్లో దూరిపోయి ఉన్నారు. మనమేమో ఎక్కడ తక్కువ డబ్బు అమ్ముతారో ఆ దగ్గరికి వెళ్ళి కొనేస్తూ ఉంటాం. వాడు ఉమ్మేసినా పర్లేదు, రేపు పొద్దున మన కూతుర్ని కుమ్మేసినా పర్లేదు, తీసుకెళ్ళి మన పిల్లాన్ని అమ్మేసినా పర్లేదు అని నమ్మేసే ఎరవలం మనం. ఏమన్నా అర్థమైందా? ఎందుకంటే అందంగా చెప్పగలమా? అందుకని మీకు పసిబిడ్డలతో చెప్పిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ పచ్చ చీర కట్టుకున్నారే, ఆ పక్కన చిన్న తల్లి ఉంది, రారా తల్లి, మమ్మీరా. ఈ లోపల అందరూ రెండు చేతులు పైకి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతా కీ. అమ్ములు ఏం పేరు నీ పేరు? నువ్వే శరణ్యం. మాకు ఏం చదువుతున్నావు? బంగారు తల్లి. ఇప్పుడు నువ్వు భోజనం చేసావా చేయలేదా? చేస్తావు కదా, పెడతారు ఇప్పుడు. మరి నువ్వు తినే ముందు కళ్ళు మూసుకుని దేవుడు దండం పెడతావా? ఏమని దండం పెడతావు? దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు ప్లేట్ ఇచ్చావు, ఇందులో కూర ఇచ్చావు, ఇందులో పులిహార ఇచ్చావు, ఇందులో పప్పు ఇచ్చావు, అంతేనా? ఇలా అంతే అంటండి. అమ్మో, ఈ పిల్ల సినిమా చూసినట్టుంది కదా, చూడలేదా? బంగారు తల్లి అన్న మా అమ్మ కాదు. దేవుడికి ఏం దండం పెడతావు చెప్పు, నేను చెప్పింది కాదు. దండం పెట్టవా? ఏం దండం పెడతావు? ఏది ఇందా చెప్పిన అలా సినిమా ప్రేయర్ కాదు. ఏం దండం పెడతావు తెలుసా? అసలు దేవుడు దండం పెట్టాలని తెలుసా? అన్నం పరబ్రహ్మ స్వరూపం తెలుసా నీకు? తెలుసా నీకు? సరే, మీలో ఎవరైనా తినే ముందు అలా దేవుడికి మొక్కే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మో, వీళ్ళందరికీ భార్యల మీద అంత గౌరవం. సరదాగా జోక్ చెప్పి ఇందులోకి వస్తానే. మొన్న ఒక హిందీ లెక్చర్, మీకు హిందీ వస్తే ఇంగ్లీష్ బాగా వస్తే మాత్రం గౌర్ గోపాల్ దాస్ అని కొట్టాను. చాలా ఇంకా నవ్విస్తూనే ఉంటాడు ఆయన. ఇంటర్నేషనల్ స్పీకరు, ఇస్తాను. ఒక 4 హిందీ లెక్చర్ కంటిన్యూ విన్నాను. చాలా బాగుంటుంది, మంచి హిందీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఇంట్లో దొంగలు పట్టారు. భార్య భర్తలు ఇద్దరికి మెలుగు వచ్చింది. హే చోరాయా, ఆహా, వాళ్ళు చూస్తున్నారు. వాడు ఫ్రిడ్జ్ తీస్తున్నాడండి అందు వాళ్ళ ఆవిడ. ఇప్పుడు చెప్పు, నేను అంబులెన్స్కి ఫోన్ చేయనా పోలీసుకి ఫోన్ చేయను అన్నాడు. పోలీస్కి ఎందుకు ఫోన్ చేయాలి, అంబులెన్స్కి ఎందుకు ఫోన్ చేయాలి? వాడు తీస్తాడు. మై ఆజ్ गाजर का हलवा बनाया, अरे इसके लिए मैं पूछे, मैं एम्बुलेंस को फोन करना पुलिस को फोन करना. అదే అలాగా సరదాకి. అయితే విషయం ఏంటంటే, మనం తినే ముందు ఎందుకు నమస్కారం పెట్టాలంటే, ఏ రైతు పండించాడో, ఎంతమంది కష్టపడ్డారో, భగవంతుడా ఈరోజు నా కుక్షిలోకి ఆ అగ్నిని ఆర్పడానికి ఈ రూపంలో వచ్చావా, ధన్యవాదాలని చెప్పడమే నమస్కారం పెట్టడం. అదే మన సంస్కారం. అందుకనే మన ఆహారాన్ని, ఫోన్ మాట్లాడుతున్నావా? మాట్లాడకు, మైక్ ఇచ్చేస్తాను. నాకు కోపం వస్తే తిట్టిన మైక్ ఇస్తాను, అప్పుడు నేను రిలాక్స్ కూర్చోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఆహారం చాలా మంది దొరక్క, ఈ మధ్య ఒక వారం క్రితం కూడా ఎవరో పిల్లవాడు పని కోసం ఇక్కడ వెతుక్కున్నాడు, వాడికి ఏమీ దొరకలేదు, ఆ డస్ట్బిన్లో ఫుడ్ తింటుంటే ఎవరో వీడియో తీశారు. మరి ఇందులో ఎంతమంది తల్లుల పిల్లలు ఆహారాన్ని పడేస్తారు? అన్నం పడేసే పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్న ఈ డస్ట్బిన్ దగ్గర తినే వాళ్ళని చూపించాలి. అన్నం పడేస్తే నువ్వు కూడా ఇలాగే అడుక్కు తినాల్సి వస్తుంది అనే విషయం చెప్పాలి. చెప్పలేదు అనుకో, రేపొద్దున ఆ స్థితి వస్తుంది, అప్పుడు ఎవడు రక్షించలేడు. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, నువ్వు ఇప్పుడు ప్లేట్ పెట్టారు, నీకు అన్నం పెట్టారు, పప్పు పెట్టారు, పులిహార పెట్టారు, నువ్వు ప్లేట్ పట్టుకున్నావు, కళ్ళు మూసుకుని గోవింద అన్నపూర్ణే సదాపూర్ణే అని చదువుకుంటున్నావు. నువ్వు కళ్ళు తెరిచావు,
ఇలా అన్నం కలుపుకున్నావు, ఇలా చెయ్యి అన్నం ముద్దలో పట్టుకున్నావు, ఎవరు వచ్చి అని కూర్చారు, తింటావా? ఈ అమ్మాయి బుద్ధి ఉంది కదండి, కొట్టు అంటే అన్నంలో ఉమ్మేయకూడదా? ఉమ్మేసి తినకూడదా? అమ్మాయి బుర్ర ఉంది కదండి. అంటే ఉమ్మేసింది తినకూడదు, ఉమ్మేయకూడదు అనేది వేరే విషయం. ఉమ్మేసింది తినకూడదనే బుర్ర మా బంగారు తల్లి 3వ తరగతి పిల్లకు ఉంది. మరి మీకు లేదండి సిగ్గు? భయ్యా ఏక్ షవర్మా దే దో, భయ్యా పానీపూరి ఆప్కా గరం పానీ కా సాత్ దే దో. సిగ్గులే వాడి దగ్గర తినడానికి. వాడు కలుపుతాడని నీకు తెలీదా? వాడు కలుపుతాడని తెలీదా? రోటీలో ఉమ్ముతాడు, బిర్యానీలో ఉమ్ముతాడు, షవర్మాలతో ఉమ్ముతాడు, పిల్లలు పట్టుకుండా ఏదో వేస్తాడు, ఇది కలుపుతాడు, ఇది కలుపుతాడు, అన్ని కలుపుతాడు. దొరికిన తర్వాత నీ కూతురు నలుపుతాడు. ప్రతి చోట జరుగుతుంది. కాబట్టి వాడి దగ్గర తినే దరిద్రులారా ఎవరైనా ఉంటే సావండి. మీరు ప్రతిజ్ఞ చేయండి, దాన్ని నిలబెట్టుకోండి. ఈ పసిపిల్ల సాక్షిగా చేయబెట్టండి. ఈ భారతదేశంలో మెను కూడా చెప్పాం కదండి, అయినా సౌండ్ రాదేంటండి? మళ్ళీ చెప్పాలా? ఆలు, వంకాయ, పులిహార, పప్పు, సాంబారు, అన్నం, మీకు దాన్నం, పెరుగు. తర్వాత మేము పరుగు, నువ్వు జరుగు, తిన్నదరుగు. సౌండ్ పెంచండి అన్న ప్లీజ్. దీని సౌండ్ కాదు, మీ సౌండ్. వాడేలా మైక్ కూడా బాగానే ఉన్నట్లే, మధ్య మధ్య బ్యాటరీ వీక్ తప్ప. ఈ భారతదేశంలో మైక్ ఇచ్చినప్పటి నుంచి ఊస్తూనే ఉన్నాను, అయినా మీరు సౌండ్ పెంచకపోతే ఎట్లన్నా? వాడి మీద వాడు ఊసి మీరు ఎలా తీరుంటారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఇంకొద్దు. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవ భూమిలో, ఈ తపో భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే తింటాను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చూడండి, భరతమాత సాక్షిగా, మా బంగారు తల్లి సాక్షిగా మీరు ఈ ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోండి. మీరు ఎప్పుడైనా థ్యాంక్ యూ తల్లి. గిద బిగ్ హ్యాండ్. ఈ అమ్మాయి చాలా విషయం, ఈ అమ్మాయి చాలా గుడ్డు, కానీ ఏ స్కూల్ మీది? ఎలా ఏమర్థమైందిరా? గాజులై మీ దిక్మాన్ స్కూల్లో వేసుకోకూడదు కదా, ఇంటికాడ వేసుకోవచ్చు కదా. ఇంట్లో గాజులు ఉన్నాయా లేవా? మీ నాన్నకి వేసావా? మరి వేసుకోవాలో వద్దా? ఇలా నువ్వు బంగారు తెల్లా కదా, నువ్వు చక్కగా బొట్టు పెట్టుకున్నావు, చేతికి తాడు ఉంది, మళ్ళీ ఒక ఆశ కండువా ఉంది, అవునా కదా? నువ్వు దిక్మాన్ స్కూల్లో చేర్పించకపోతే మీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీషు తెలుగు రెండూ రాకుండా తయారవ్వాలి మీరు. అప్పుడు కానీ మీరు సొసైటీలో గ్రేట్ కాదు. అసలు మిమ్మల్ని ఏం అనలేము. కనీసం అమ్మ మనం ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, గాజులు అని అడిగి వేసుకోవాలో వద్దా? నెక్స్ట్ టైం చేసుకుంటావు కదా, మా అమ్మ కదా. అమ్మ బంగారు తల్లి నాన్న, ఇది డ్రాయింగ్ వేయాలి, అమెరికా వాళ్ళు పంపించారు, మన ఇండియన్సే, తెలుగు వాళ్ళు. తల్లి బంగారు తల్లి నాన్న. ఏం పేరు? నువ్వే శరణ్య. మళ్ళీ చెప్పండి కొట్టు మా బంగారు తల్లికి. అందరు ఒకసారి చెప్పండి. కట్టు, ఒట్టు, జుట్టు, అప్పుడే హిట్, లేకపోతే పట్టు. నేను అనకూడదు, కానీ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది వస్తారు కదా, లేకపోతే వాళ్ళు స్టూడియో పిలుస్తారు,
నేను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పను. ఆవిడ మీతో ఇంటర్వ్యూ కావాలని నాకు మెసేజ్ పెట్టింది. మీరు ఎవరో తెలియదుగా కొన్ని వీడియోలు పంపండి అన్న. ఆ వీడియోల్లో రకరకాల మీకు అర్థమైందా, ఆ బట్టలు, స్లీవ్లెస్లు, సిగ్గులెస్లు, బొట్లెస్లు, బట్టలెస్లు, బ్యాంగిల్లెస్లు, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. బాబు ఈవిడికి ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని నేను ఒక సినిమా ఆయనకి ఫోన్ చేశాను. ఆ సినిమా ఆయన మీకు తెలుసు, వెంకీ సినిమా చూశారు కదా. వెంకీలో రైల్లో లాయర్ గారు నరసింహారావు గారు, మన హిందుత్వవాది ఆయన. సో ఆయనకి ఫోన్ చేస్తారు, ఆవిడ కొంచెం తిట్టచ్చాను. ఏం పర్లేదు, మన అమ్మాయి తిట్టేయండి అన్నారు. మరి అడిగి తిట్టాను, మరి ఏంటమ్మా ఇది అంటే ఆవిడ అంది, నాకు పెళ్ళి అయిందండి, 2 పిల్లలండి, కానీ మా స్టూడియో ఓనర్ ఏమనుకుంటాడంటే అసలు నాకు పెళ్ళే కాలేదని పబ్లిక్ అనుకోవాలి, అందుకని అలాంటి డ్రెస్సులు ఇస్తాడు, అందుకని వేసుకోవాల్సి వస్తుంది అన్నారు. మీకు అర్థమైందా? నో తాలిబొట్టు, నో కాలికి మెట్టు, ఆ బొట్టు కూడా దుర్బిణి యంత్రంలో ఎలా చూడాలి. దుర్బిణి యంత్రం అంటే తెలుసా మీకు? గర్భిణి అంటే తెలుసు, దుర్బిణి అంటే పోతద్దము, దుర్బిణి యంత్రం అని ఆవిడతో చెప్పాను. ఆవిడ అంది, స్వామిజీ మీ ఇంటర్వ్యూకి మాత్రం చక్కగా భారతీయ సాంప్రదాయంలో వస్తానుంది, అలాగే చేసింది అనుకోండి, అందుకు ఆవిడ జబర్లో కొట్టాలి. కానీ అంటే మనం ఎలా తయారైపోయాం? ఇందాక చెప్పారు కదా, నవత చెప్పినట్లుగా కార్పొరేట్ ఆఫీసులో పనిచేయాలంటే అన్ని వదిలేసుకోవాలా? ఈ దిక్మాల్ స్కూల్లో చదవాలంటే అన్ని వదిలేసుకోవాలా? మన దేశంలో ఇది రాముడి దేశం, ఇది రాముడి దేశం, ఇది శివుడి దేశం, ఇది కృష్ణుడి దేశం, ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేని దేశం, ఇది హిందువుల దేశం. ఎవరైతే తమను తాము ముస్లిమ్స్ అని క్రైస్తవులు అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకే పుట్టారనే విషయం వాళ్ళు మర్చిపోవచ్చు, మీరు మర్చిపోకూడదు. వాళ్ళకు గుర్తు చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే పాస్టర్ భార్య కానీ, పాస్టర్ వాళ్ళ అమ్మ కానీ, ముల్లా తల్లి కానీ చీరే కడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా మన తల్లులే కాబట్టి, వాళ్ళకు కూడా ఇవే మూలాలు కాబట్టి. అవునా కదా? పైన బురక వేయచ్చు, ఈవిడ బొట్టు తీయచ్చు, కానీ మూలం ఎక్కడ పోతుంది? అందుకే ఆ మూలం గుర్తు చేయండి. ఒకసారి చెప్పండి అందరూ, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరా. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర, జై శ్రీరామ్.
ఈ పాట రాసింది 1982లో మందార సత్యనారాయణ రెడ్డి గారు. ఈ పాట యూట్యూబ్లో మనం పాడి పెట్టాం, మిలియన్స్ మంది చూశారు. మీరు పూర్తి పాట వినండి, చాలా బాగుంటుంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మనం ఇదేదో సత్రం అన్నట్టు, ఇదేదో సత్రం లాగా. భారత సెక్యులర్ దేశం ఎలా అయింది, ఎలా? ఇంకా శబ్దంతో ఈ మైకి విసేద్దాం అనుకుంటున్నాను. ఇక వెనక్కి ఇచ్చేది ఈ మోరీలో ఎక్కడో పడేది. నాకేం కాంప్రమైజ్ అవ్వను. ఎవడో ఒకడు వాగుతుంటాడు సెక్యులర్ కుక్క. నా సెల్లో కొట్టని కుక్క అని, పార్టీ కుక్క, సెక్యులర్ కుక్క, కులం కుక్క, బోర్డు కుక్కలు ఉంటాయి. మీరెవరు కూడా పార్టీ కుక్కలాగా ఉండద్దు, కులం కుక్కలాగా ఉండద్దు, సెక్యులర్ కుక్కలా అస్సలు ఉండద్దు. ఎందుకని? భారత్ సెక్యులర్ కంట్రీ బికాస్ హిందూస్ ఆర్ మెజారిటీ. Just imagine if Hindus are minority, can you show this country as a secular? Is it possible? ఇది ఎవరిది క్వశ్చన్? రాధమోహన్ దాస్ కాదు. ఈ క్వశ్చన్ కేకే మహమ్మద్ గారిది, ఆర్కియాలజిస్ట్ హూ వర్క్డ్ ఫర్ అయోధ్య. అర్థమవుతుందా? భారత్ సెక్యులర్ గా ఉండడానికి కారణం హిందువులు మెజార్టీగా ఉండడం. ఒక్కసారి హిందువులు మైనార్టీ అయిన తర్వాత సెక్యులరిజం లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, రాజ్యాంగం కూడా ఉండదు. అర్థమైందా? హిందువులుగా మెజార్టీగా ఉంటేనే రాజ్యాంగం. పాత బస్తీలో ఏమన్నా రాజ్యాంగం నడుస్తుందా? పాకిస్తాన్ లో నడుస్తుందా? ఎన్ని చోట్ల ముత్యాలమ్మ గుండెల మీద తన్నిన వాడి మీద రాజ్యాంగం పనిచేసిందా? కట్టమైసమ్మ అమ్మవారి ముందు టాయిలెట్ కి ఎరిగిన పోరంబోకి ఎదవ మీద రాజ్యాంగం పనిచేసిందా? ఎక్కడ పడితే అక్కడ మన హిందూ దేవి దేవతల్ని కూలగొడుతూ, హిందూ దేవాలయాన్ని కూలగొట్టే ఎదవల మీద రాజ్యాంగం పనిచేసిందా? దేవాలయాల దగ్గర ఆ దేవుణ్ణి నమ్మనివాడు, ఆ దేవుణ్ణి విమర్శించేవాడు వేలంపాటి పాడుకోవచ్చా? దీనికోసం కోర్టుకి వెళ్తే కోర్టులో మరి ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మతానికి సంబంధం ఉండదు. మరి మసీద్ దగ్గర ఉంటుందా? చర్చ్ దగ్గర ఉంటుందా? నాది ఖర్చు. ఎవడైనా సెక్యులరిజం ఉందని నిరూపించండి, మసీద్లో హోమం నేను చేయిస్తాను, ఖర్చు నాది. చర్చిలో భజన చేద్దాం, ఖర్చు నాది. సొల్లు కబుర్లు చెప్పకండి. హిందువులు మాత్రమే టోపీలు పెట్టుకుని రంజానికి వెధవేషాలు. అందులో ఈ ఆడమేళం, ఈ రాజకీయ మేళం, అసలు ఆళ్ళాడోళ్ళే టోపీలు ఎట్టుకోరు. వీళ్ళు ఇఫ్తార్ విందుకు వెళ్ళి వీళ్ళు టోపీలు ఎట్టుకుని మనకు టోపీలు పెడుతుంటారు. మరి సిగ్గు లేకపోతే సరే, ఒక ముస్లిం లేడీ అడిగింది, మీరు వెళ్ళి టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ విందులు ఇచ్చారు, బాగానే ఉంది, మరి వాళ్ళతో ఆ టోపీలు ఎట్టుకునే ఒరిజినల్ వాళ్ళతో ఓ బొట్టెట్టి ఇస్తావా? ముస్లిం లేడీ అడిగింది. ఆవిడ కొట్టని చెప్పండి. కేకే మహమ్మద్ గారి కొట్టని చెప్పట్లు. మీరు ఎలాగా అడగలేరు కదా, సిగ్గులేని బ్యాచ్. ఈ దేశంలో ఓ ఉగ్రవాది చచ్చిపోతే వచ్చే వెనకాల, వాడి శవం వెనకాల వచ్చే వాళ్ళు ఎక్కువ మందా? ఓ జాతీయవాది చచ్చిపోతే వచ్చే వాళ్ళు ఎక్కువ మందా? ఉగ్రవాది వెనకాల. కావాలి చెక్ చేయండి, వీడియోలు కూడా ఉన్నాయి. అబ్దుల్ కలాం వెనకాల ఎంతమంది వచ్చారు, అబూ సలీం వెనకాల ఎంతమంది వచ్చారు, జస్ట్ చెక్ ఇట్. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం నాది, ఇది స్వర్గం కంటే గొప్పది అని భావించేవాడు కావాలి. అందుకని అక్కడెక్కడో స్వర్గం ఉంది, వీళ్ళందరూ వేసేస్తాను 72 అనుకునేవాడి వలన ఈ దేశానికి ప్రమాదం. అర్థమైందా? రామచంద్రమూర్తితో లక్ష్మణ్ అన్నాడు, అన్నయ్య బాగానే ఉంది కదా ఈ లంక, ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నారు రామచంద్రమూర్తి? అందరూ చెప్పండి ఒకసారి, నమస్కారం మొదలుపెట్టి. రామచంద్రమూర్తి చెప్పింది ఇది. నన్ను మధ్యలోకి పెట్టు, చెప్పండి అందరూ. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తెలుసు కదా, బొబ్బిలిపుల్లో దీంట్లో సగమే ఉన్నాం మనం. బొబ్బిలిపుల్లి చూశారుగా చిన్నప్పుడు, ఆ సగమే తెలుసు మనకి. అవి మొదటి 2 మొక్కలు కూడా నేను చెప్పాను. అర్థమైందా? సో కాబట్టి
రామచంద్రమూర్తి మనకు నేర్పించారు మాతృభూమి మనకు స్వర్గం కంటే గొప్పది అని. కానీ ఎడారి మతాల్లో దేశభక్తి అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. వాడుకో, దోచుకో, ఆక్రమించు, చంపేయి, అనుభవించేయి, దేహాల మొక్కలు చేయి, దేశాన్ని మొక్కలు చేయి అనే దరిద్ర మతాలు. వాటికి నాకు ఏ సంబంధం లేదు. మీకుందా? కాబట్టి ఎవడు మనకు భయ్యా, ఎవడు జాతీయ జెండాకి సల్యూట్ చేస్తాడో, మన రాముణ్ణి, మన రామాయణాన్ని, భౌతికతని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని గౌరవిస్తాడో వాడు భయ్యా, మిగిలినోడు కుయ్యా. వాడికి తీండి గొయ్య, వాడు అయ్యా, వాడి నోట్లో ఉయ్య. ఎందుకంటే తెలుగులో ఎవరు చెప్పడం. నువ్వు అమ్మ అనే ఆవిడ కోసేవాడు నీకు భయ్యాలా అయ్యాడు రా కుయ్యా? నువ్వు తినే దాంట్లో ఊసేవాడు నీకు ఎలా అయ్యాడు రా భయ్యా? నీ కూతురు ఎత్తికెళ్ళి వేసేవాడు ఎలా అయ్యాడు రా భయ్యా? సిగ్గునక్కలే, సోయినక్కలే. అందుకని మీలో సెక్యులర్ కుక్క ఉంటే చంపేయండి దాన్ని. సెక్యులర్ డాగ్స్ మోర్ డేంజర్ దాన్ అదర్ టెర్రరిస్ట్ బికాజ్ ఈజ్ ఇన్సైడ్. ఎవరో చెప్పారు గొప్ప ఆయన, ఈ దేశం ఎప్పుడు ఓడిపోవడానికి కారణం కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తెరువబడ్డాయి. ఎవరు తీస్తారు లోపల నుంచి? ఇంటి దొంగలు. ఆ ఇంటి దొంగ పేరే సెక్యులర్ కుక్క. సరే, ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? మనం కాశీ నుంచి రామేశ్వరం వెళ్తున్నాం. ఏం తీసుకెళ్తున్నాం? మరచెంబు గంగా తీసుకుని వస్తున్నారు చాలా మంది. అందులో ఒక సాధువు గారు. ఇలా వేసవకాలం, ఈ వేసవకాలం దారిలో ఒక గాడిద పాపం దాహంతో ఒండ్ర పెడుతుంది. అందరూ వెళ్ళిపోతున్నారు పుణ్యం సంపాదించుకోవాలని. ఈ సాధువు గారు దాన్ని మూత ఓపెన్ చేసి ఆ నీళ్ళు అందులో పోసారు, మరచెంబు నీళ్లు. అయ్యయ్యో, ఎక్కడి నుంచి తెస్తున్నావయ్యా? కాశీ నుంచి నడుచుకుంటూ తెచ్చి గాడుకు పోయాల్సిన నీళ్ళు గాడి నోట్లో పోస్తావా? అయ్యయ్యో అన్నారు మిగిలిన వాళ్ళు. ఆయన చెప్పాడు, నాకు ఆ గాడిదలోనే గాడు కనపడ్డాడు, ఆ గాడిదలోనే నాకు శివుడు కనపడ్డాడు. అదే నా సనాతన ధర్మం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఇది మనకి సనాతన ధర్మం నేర్పించింది. అంటే ఒక ప్రాణిలో దైవాన్ని చూడాలి, ఆ ప్రాణిని రక్షించాలి. ఇది మనకి సనాతన ధర్మం నేర్పించింది. గాడిదలో కూడా గాడున్నాడని భావించే మేమెక్కడ? గాడిద మీద తిరిగే గాడిద గొర్రెనా సన్స్. మీరెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా ఒక స్కూల్ బాయ్, ఒరే నువ్వురారా, ఏం చదువుతున్నారా? ఎందుకంటే బాలవాక్కు ఏం చదువు? 10th. బాగానే ఉన్నావు, లెంత్ పెంచుకోవచ్చు. 10th ఏం పేరు? ఈక్షిత్. మీనింగ్ తెలుసా? ఇందుకే మండుద్ది నాకు, ఊరికే మండదు. వీడిని కాదు, ఎవడో దరిద్రుడు సేవ తాగుతున్నాడా, క్యాన్సర్ ఫ్రీ, స్మెల్ వస్తుంది, నువ్వు చచ్చిపో, ఎవరిని చంపకు, దూరం వెళ్ళి తాగు. నేనేం మొహమాటం లేదు. వాడు క్యాన్సర్ ఫ్రీగా పంచుతున్నాడు పేసాలంలాగా. వాడు ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, ఆడొక్కడే తాగి వస్తాడు. ఈ సిగరెట్ వేధవ ఆడు తాగి అందరినీ చంపుతాడు ఫ్రీ. డిగ్రీ అమ్మాయి పేరు మీనింగ్ తెలదానికి ఏంటో డిగ్రీ దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు 10th. ఎప్పుడు అడగలేదా? ఎవరు చెప్పారు? గూగుల్ తల్లి. మీ నాన్నకి ఎవరు చెప్పారు గూగుల్ తల్లి? వచ్చాడు మీ నాన్న? వద్దు, పిలవకూడదు, బాగుండదు. ఇజ్జత్ కాదు సవాల్, దేశపతి సవాల్. వద్దు. విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పు నీ పేరు. అవునా? ఈక్షిత్. వి అంటే వీక్షిత్, చూడడం. మన పేరు ప్రతిదీ ఒక మీనింగ్ తోనే
మాక్సిమం మన తల్లిదండ్రులు పెడతారు. ఆ మీనింగ్ మనకి గుర్తుండాలి, ఆ ఉద్దేశం మనకు గుర్తుండాలి. అలాంటి పేర్లే పెట్టబడాలి. ఈ మధ్య పేర్లు ఎలా ఉన్నాయంటే వీళ్ళు పర్లేదు, ధర్మం ఉంది, కానీ చియాన్, బియాన్, బియాన్, విశ్వం, విశ్వం అసలు పలకడానికి చండాలం, వినడానికి చండాలం. ఏమన్నా అడిగామనుకో ఏంటంటే ఇది వీడు చెప్పినట్టు సన్ రైజు, మూన్ రైజు, మాకు ఫుల్ రైజ్ అవుతుంది. ఎలా పిచ్చి మీని నీ పేరు ఓకే డోంట్ వరీ. నేను ఒకసారి రైల్లో అడిగాను ఏం పేరమ్మా అంటే, చిన్నపిల్లది ఆ స్టెప్స్ ఉంటాయి రైల్లో పై సీట్కి వెళ్ళడానికి నిచ్చెన, దాని మీద ఆడుతుంది ఆ పిల్ల, 5-6 ఏళ్ళు ఉంటాయి. ఏం పేరు అన్న, ఏంటో శేకాకాయల శేఖ, శేఖ ఏమిటో శేఖ ఏంటి అదో పేరు. అలా అమ్మని అడిగితే అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఎవరు చెప్పారు? గూగుల్ తల్లి. లక్ష్మీదేవి ఎవరు చెప్పారండి? అందుకని అలా పిచ్చి పేర్లు పెట్టకండి, మంచి పేర్లు పెట్టండి. ముకుంద, కేశవ, మాధవ, నారాయణ, మహదేవ, జనార్దన, హరి, శౌరి, ఎన్ని మంచి పేర్లండి. మీ నాన్న పేరేంటి? శ్రీకాంత్. చూడ ఎంత బాగుందండి, శ్రీకాంత్. అలా అనగానే నాకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? త్యాగరాజ స్వామి వారు గుర్తొస్తారు. అలా గుర్తు చేయాలి. ఓ రెండు తరాల వెనక్కి వెళ్ళి మన గర్వించేలాంటి పేరు పెట్టాలి. అన్నీ నీ బనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్య నిన్నే గాని మాదినన్న జాల నొరులా, నిన్నే గాని మాదినన్న జాల నొరుల మము బ్రోమయ్య త్యాగరాజనూత మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా. ఈ శ్రీకాంత్ అనే పదం త్యాగరాజ వారు ఇంకో కీర్తనలో వాడారు. అదేమిటంటే మనందరికీ ఆ పాట తెలుసు. ఏంటంటే ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే. మీరు కాంత అనగానే వెంటనే ఏదో వారకాంత అనుకోకండి. కాంత మీన్స్ ప్రకృతి. అదైందా? ఇక్కడ అంతా ప్రకృతే. అదైందా? ప్రకృతి అంటే పరమ పురుషుడి చేత సృజించబడినది. మనం అంతా ప్రకృతికి లోబడి ఉంటాం కదా, అవును కదా? దాని అర్థం అది. మరి ఎవరు ఉండరు? పరమ పురుషుడికి ఎవరు లోబడతారో వాళ్ళు ఈ ప్రకృతికి లోబడరు. దాన్ని దాని చరణంలో చెప్తారు. ఏమని? సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేని వారెంత నేర్చిన వేస్ట్ ఫెలోస్ అని సంస్కృతంలో చెప్పారు. అంతే. అదేనా? ఎవరు వేస్ట్ ఫెలోస్ అంటే ఎవరైతే ఎల్లవేళలా సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింత లేని వారెంత నేర్చిన. ఎప్పుడు కూడా పరమాత్మ చింతన లేకుండా, పరమాత్మ చింతన లేకుండా హాయ్ బ్రో అని ఐబ్రో ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటాడే వాళ్ళంతా వేస్ట్ కాదు అని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా పరమార్థ చింత చేయడం కోసమే ఈ జన్మ పొందేమని మర్చిపోకండి. మళ్ళీ ఈ జన్మ వస్తుందని గ్యారంటీ ఏం లేదు. 84 లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది. హిందీలో దీనికి ఓ సినిమా కూడా వచ్చింది, జిందగీ నా మిలేగా, జిందగీ నా మిలేగా. అందుకని చేయకూడదు దుబారా. అర్థమైందా? అది దుబారా మనం చేయకూడదు, వేస్ట్ చేయొద్దు దుబారాని. ఇప్పుడు వీడు మన ఈక్షిత్ రైట్. ఈక్షిత్ మన ప్రశ్న సమాధానం చెప్తాడు. ఇంకా మైక్ ఉందా? ఆ మైక్ దగ్గర నుంచోరా. ఉందా మైక్? రైట్. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో చెప్పారు కదా.
ఆర్ఎస్ఎస్ పెట్టి ఇప్పటికి ఎన్నాళ్ళైంది? 50 ఏళ్ళ, 60, 80, 100. ఆర్ఎస్ఎస్ పెట్టి 100. ఇప్పటికీ తెలుసుకోపోతే మనం అయ్యేది 100. వాళ్ళు వచ్చి చేసేది 100. అర్థం చేసుకోవాలి మనం మంద. అదవుతుందా? 100 ఏళ్ళు అయిందని హిందువులు మేము ఇంకా బతికే ఉన్నాం, హిందువులాగే ఉన్నాం అని గుర్తు చేసుకోవడానికి, మిగిలిన వాళ్ళు గుర్తు చేయడానికి. మనోడు ఏదో పెద్ద అప్డేటెడ్ వెర్షన్ లాగా ఏంట్రా ఈ రోజుల్లో ఆ బుట్టిది ఇదేంటిది అంటాడు. వీడు వెంటనే సిగ్గుపడిపోతాడు. నువ్వు కాదు, ఇది నా ప్రత్యక్ష అనుభవం అండి. ఒక మోర్ దాన్ 10 years, ఈ బయటికి వాడు ఇంకా పెద్దడై ఉంటాడు. నేను బస్ స్టాప్ లో నించున్నాను, నెడదవోలు. ఏది మన కాకతీయ రుద్రమ్మ అలా అత్తవారు ఊరే కదా, నెడదవోలు బస్ స్టాండ్ లో నించున్నా. ఎవడో పిల్లోడు 5వ 6వ చదువుతున్నాడు, దండిగా విభూతి పుండ్రాలు పెట్టాడు. నేను ఇలా ఉన్నాను ఈ డ్రెస్ లో ఉండి, ఏంట్రా బొట్లంటే అన్నాను కావాలని. వాడు వెంటనే చేర్పించాడు, భయపడ్డాడు. ఇది ఎంత దురదృష్టం అండి. ఇది హిందూ దేశం, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న దేశం, 118 అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న దేశం, రాముడు పుట్టిన దేశం, రామాయణం రాసిన దేశం, రాముడు ఏలిన దేశం, కృష్ణుడు ఏలిన దేశం, ద్వారక ఉన్న దేశం, అయోధ్య ఉన్న దేశం. నాకు రాదా ఆవేశం? మీకు రాదా ఆవేశం? ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మర్చిపోకూడదు, ఇది మర్చిపోకూడదు. అది గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం. ఒక్కసారి అందరూ చెప్పండి, రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆదర్శములు నీకురా, ఆదర్శములు నీకురా, ఆ చంద్రాకం ఆదర్శం బది, ఆ చంద్రాకం ఆదర్శం బది, రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో, ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, వేనవేలుగా ధర్మ సూక్ష్మములు, వేనవేలుగా ధర్మ సూక్ష్మములు, భారతమందున కలిగిన భారతి. తెలుగే కదా నేను పాడేది, పాడి ఆడవండి. మీరు ఆల్రెడీ 2 సార్లు తిన్నారు కదా. మేము నిన్న ఉపవాసం, ఇవాళ ఒక భోజనం, మళ్ళీ రేపు మధ్యాహ్నం కదా. మీరు మళ్ళీ మీకు కోట రెడీ ఉంది కదా. ప్లీజ్, మనం తినేది ఇందుకోసమే, ఊరికే సెల్లో చొల్లు చెప్పుకోవడానికి కాదు. వేనవేలుగా ధర్మ సూక్ష్మములు, చూసారా ఫుడ్ పెట్టకపోయినా గడ్డి పెడితే సౌండ్ పెరిగింది. మనిషికో మాట, తర్వాత తెలుసుగా నేను చెప్పను. వేనవేలుగా ధర్మ సూక్ష్మములు, భారతమందున కలిగిన భారతి, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. పుష్యమిత్రుడు తాంత్యాతోపే,
రుద్రమదేవి ఝాన్సీ రాణులు సువర్ణ పుటలతో చరిత్ర నింపిన సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ వారంతా నా వారనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనోయ్ ఆదిశంకరుని శంకారావం అగస్త్య మౌని ధర్మ ప్రచారం ఆదిశంకరుని శంకారావం అగస్త్య మౌని ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది జన్మనిచ్చిన పుణ్యభూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవో మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ్యనవోయ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే వందే జై శ్రీరామ్. చాలా సంతోషం. వీడిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీ తరపున. మైక్ పెట్టుకో. చెప్పు నాయన. ఇక్కడ నుంచో నాకు కనబడేలా. రైట్. చెప్పు నాయన. మైక్ దగ్గర పెట్టుకుని. ఎవరన్నా ఫోన్లో సరిగా మాట్లాడలేదు అనుకోండి, మనం ఏదో టెన్షన్లో ఉంటాం. చెప్పండి అంటే వాడు చాలా ఫోన్ ఎక్కడో పెట్టి ఎక్కడో బల్ల మీద పెట్టి వాడు మాట్లాడతారు. మనకు అర్థమైపోతుంది. అప్పుడు నేను కొంచెం తెలుగులో బాబు సెల్లు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడని చెప్తాను కదా. మనం ఏ పని చేసినా పూర్తి ధ్యాసతో చేయాలి. చాలా బలిసి తెలిసి బండి మీద వెళ్తూ ఇలా మాట్లాడతారు. కొరడా తీసి కొట్టేయాలని 500 పెట్టి కొరడా కొన్నాను. కొట్టడం అవ్వలేదు. అది పోలీసులు చేయాలి కదా. బండి మీద మాట్లాడుతూ మళ్ళీ క్రాస్ చేయడం, మళ్ళీ స్పీడ్గా వెళ్ళడం సిగ్గులే. ఒక పని చెయ్యి, ఆ పని ఏదో పూర్తి అయిపోతుంది. లేకపోతే నీ పని అయిపోతుంది. నలుగురు మోసుకెళ్ళాలనుకుంటారు. చెప్పు నన్ను. 5,000 సమానమా? మైక్లో చెప్పు. దొరకరా దొరకకురా నలుగురిలోనూ నారాజా. ప్లీజ్ నాన్న వస్తా. కంగారు పడ్డా. టెన్షన్ మత్. ఓకేనా? మా బంగారు కొండ నీకు నేను అండ. అయితే పడద్దు బండ అంటారు. నీ మొహం అండ. సరదాకి నాన్న. జస్ట్ జాయ్. చెప్పు నాన్న. 5,000 సమానమా? మీరు ఉండండి సార్. అరే అంతా బొమ్మరిల్లు ఫాదర్లు ఎక్కువైపోయింది సార్. ఇక నా గెలవనివ్వరా వాళ్ళని. వాళ్ళు గెలుస్తారు. మైక్ మైక్ దగ్గర పెట్టు. చెప్పు. 5,000 సమానమా? కాదు. కొట్టండి, పని చేస్తుంది. మళ్ళీ ఎవరు చకచక ఇంకా చాలా ఉన్నాయి. రైట్. నువ్వు ఎప్పుడైనా మీ నాయనతో అమ్మతో షాపింగ్కి వెళ్ళావా? వెళ్ళకుండా ఉంటాం, కొనకుండా ఉంటాం. ఆ షాపులో బొమ్మలు ఉంటాయి కదా. నువ్వు చెప్పు, మీ అమ్మ ఆ షాపులో బొమ్మ ఒకటేనా? గట్టి చెప్పరా. కాదు. ఒరే వీడి పులిహార ఎక్కువ పెట్టండి. స్ట్రాంగ్గా ఉండాలి. 10th ఏంటి క్లోజ్ అయిపోయింది. ఇదే ఎండ్. ఇప్పటిదాకా తీసిన బెండ్. అదే నా ట్రెండ్. ఇంకా మాట్లాడితే అలాగ వండు. రైట్. గంట అయిందిగా.
అవుద్ది, ఎందుకు అవ్వదు? మంటను బట్టి గంట కంటే ఎక్కువ అవుద్ది. రైట్, థ్యాంక్ యూ నాన్న. ఏదో చెప్పాలి, అది నీ బాధ్యత, భాస్కర్ బాధ్యత. నిబద్ధత కలిగిన భాస్కర్, నాట్ బద్దం భాస్కర్. లవ్ యూ. యూ ద బిగాన్ టు భాస్కర్. ఎన్ని భరిస్తాడో పాపం. లవ్ యూ నాన్న. రైట్, చక్కగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బాబు మైక్ అబ్బాయి రాత్రి ఉప్పు నీటిలో నానబెట్టాల్సిందే, ఓకేనా? ప్లీజ్ మైక్ అబ్బాయి చప్పట్లు కొట్టినమ్మా, మన ఇన్నిసార్లు ఇబ్బంది పెట్టినందుకు. రాక్ చేయాల్సిన మైక్ బ్రేక్ చేస్తుంది అనమాట. సరేరా, కానీ కానీ రైట్ రైట్ రైట్, ఓకే. వాడిని తినద్దు, వాడు తింటాడు ఇప్పుడు. చెప్తాను రైట్ అన్న. పాపం వాళ్ళందరూ కాలుతుంది, టైం అయిపోతుంది కదా, అయిపోయింది ఆల్రెడీ. రైట్, చెప్పి ఇది లాస్ట్. ఇంకా చాలా చెప్పాలనుకున్నా కానీ ఇంక చెప్పను. రైట్, 5,000 సమానమా? మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? కాదు. బాగా కదా, చెప్పట్లు కొట్టింది. మళ్ళీ చెక్కగా అడుగుతాను, మళ్ళీ చెప్పు. 5,000 సమానమా? కాదు. అమ్మ బొమ్మ సమానమా? కాదు. నంది పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్, ఆల్ ఆర్ నాట్ సేమ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దేశాన్ని మనం రక్షించుకోవచ్చు, ఈ ధర్మాన్ని మనం రక్షించుకోవచ్చు. మీరందరూ బలంగా ఉండాలి. మనం అంతా బలంగా ఉంటేనే మన గలం వినపడుతుంది, మనం పూజ చేసుకోగలం, వ్రతం చేసుకోగలం, ఉత్సవం చేసుకోగలం. ఎందుకంటే పాకిస్తాన్ లో ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఎవరు చేయలేరు. ఎందుకని? అక్కడ సత్యం లేదు, మనుషులు కూడా లేరు, అన్ని పందులే కాబట్టి. దురంధర్ సినిమా చూశారు కదా, వాడు తలకాయలు ఎలా కొట్టారో. వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటారా? ఏ ఉండదు, పీస్ చేసుకుంటూనే ఉంటారు. మొక్కలు అయిపోతూ ఉంటారు, మొక్కలు చేస్తూ ఉంటారు. ఈ భూమి మీద కోట్ల మందిని చంపేస్తూ ఉంటారు. బంగ్లాదేశ్ చూశారు కదా. కాబట్టి ఈ భారత్ మనం కాపాడడం ద్వారా ప్రపంచాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రపంచంలో మనం మాత్రమే చెబుతున్నాం, సర్వే జన సర్వే జన సర్వే జన. ఇందులో మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, వర్గం లేదు. అందరూ బాగుండాలి, అన్ని జీవులు బాగుండాలి అని మనం ఒక్కరమే కోరుతాం. అటువంటి భౌతికత మన దగ్గర ఉంది, అటువంటి మహాభారతం మన దగ్గర ఉంది, రామాయణం మన దగ్గర ఉంది. కానీ దురదృష్టం ఏంటి చెప్పనా? మిమ్మల్ని అడిగితే మళ్ళీ ఫీల్ అవుతారు. మీ ఇళ్లలో పుస్తకాలు ఉంటాయి కానీ చదివి చావరు. నా రిక్వెస్ట్, చదివి చావండి. ఎందుకు చదివి చావాలి? చదవపోయినా చస్తారు కాబట్టి. చదవపోయినా చస్తారుగా, అది ఏదో చదివి చావండి. రోజు చదవడం కుదరదా? వారానికి ఒక్కరోజు మీరు, మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీ ఆవిడ, మీ ఇంట్లో మీ అమ్మ, ఎవరుంటే వాళ్ళు 5, 6, 4 కూర్చోండి. కూర్చొని భౌతికత తీసుకోండి, లేదా రామాయణం, లేదా మహాభారతం, భాగవతం. వీడో పేజీ, వాళ్ళ అమ్మో పేజీ, వాళ్ళ చెల్లో పేజీ, వాళ్ళ నాన్నో పేజీ. నో మోర్ క్రేజీ. ఒక్కొక్కరు ఒక పేజీ చదవండి. మనం ఏమి చదవం? మీరు చెప్పండి. భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్న వాళ్ళు చేస్తుంది, దండిగా ఎత్తుతారు. దించేశారా? భగవద్గీతలో ఒక్క శ్లోకం నాకు వచ్చన్నోళ్ళు చేస్తుంది, గొర్రెలు చచ్చినాయి, అయినా కొన్ని లేచినాయి. అందుకని ఆ చేతులు లేపిన వాళ్ళకి, చేతులు లేపన వాళ్ళు చేతులు చప్పట్లు కొట్టున్నాయి. ధన్యవాదాలు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. కనీసం నేను 3 అధ్యాయాల పేర్లు చెప్పగలను. చూడు, బాగా తగ్గిపోయింది. ఎందువలన? భగవద్గీత 18 అధ్యాయాలు మన నోటికి రాలేదు. 18 అధ్యాయాల పేర్లు కూడా రాలేదు. వాళ్ళకున్న ఒకే బైబిల్ వాళ్ళు చదువుతారు, వాళ్ళకున్న ఒకే ఖురాన్ వాళ్ళు చదువుతారు. మనకి రామాయణం 24,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, మహాభారతం 1,00,000 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 4,00,000 శ్లోకాలు. ఏవి చదవకపోతే ఏం బతుకులు మనవి! ఎంత గొప్ప పుస్తకాలు! మన మహా గ్రంథాలు ఎన్ని రాస్తే, వాళ్ళ త్యాగం ఎంత చేస్తే ఉపకారం ఉంది. ఇక్కడ ఫుడ్ అంతా రెడీ చేసింది దేనికి? తినాలి అని, అవునా కదా? అలాగే వాళ్ళంతా ఎందుకు రాశారు? మనం చదవాలని, మనం బాగుండాలని. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎంత గొప్పదండి! దీంతో బీచ్ చేసేది ఏదైనా చూపించగలరా ఇతర మత గ్రంథాల్లో? అందరూ సుఖంగా ఉండాలి.
ఎవరికి రోగం రాకూడదు, ఎవరికి దుఃఖం కలగకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు. ఇది ప్రేయర్ అంటే. ఆడిది కాదు టాచ్ గడ్డ పగిలిపోను ఎర్రగడ్డ బ్యాచ్. అర్థమైందా? ఎవరికి టచ్ అంటే ప్రార్థన చేస్తే రోగాలు తగ్గవు. పుట్టిన ప్రతి ఒడు చావాల్సిందే, మధ్యలో ముసలితనం రోగం రావాల్సిందే. దాన్ని మీరు నేను అడిగాను అనుకోండి హట్ అవుతారు, ఎంతమంది రంగు వేసుకొచ్చారని. వేసుకుంటే వేసుకుంటారు, అది మీ ఇంట్లో ఉండే హెయిర్ డైని బట్టి ఉంటది. అందుకని మనం అందరం చచ్చిపోవడం ఖాయం, ముసలితనం ఖాయం. ఈ లోపల ఇది పడిపోయే లోపల మనం తెలుసుకోవాలి. ఈ శరీరం పేరు కాయం, ఇది అయిపోతుంది మాయం. అదవుతుందా? కాయం కాయంగా మాయమైపోతుంది. ఈ లోపల భగవంతుని పొందాలి. ఆ పొందడానికి భౌతిక చదవండి, రామాయణం చదవండి. ఒక్క భౌతిక శ్లోకం చెప్పి నేను ముగిస్తాను. వీడి గట్టిగా గివ్ ద బిగ్ హ్యాండ్ టు హిమ్. పెద్ద బుక్ ఒకటి ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రా వీక్షిత్. ఇది కలరింగ్ చెయ్యి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వన్స్ మోర్ గివ్ ద బిగ్ హ్యాండ్. ఒక్క లుక్ విత్ బుక్. ఇది పూర్తి చేస్తే నీ కిక్కు, నీకు వస్తుంది లక్కు, కృష్ణుడే దిక్కు. థ్యాంక్ యూ. ఆయనకైనా మొక్కు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ చెప్పండి నాన్న, అందరు చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరా స్తత్ర నముహ్యతి. అంటే అర్థం ఏంటి? ఏమో మాకేం తెలుసు, మేము చదివామో తెచ్చామా? ఏం చేయాలి, బాధగా ఉంటుంది నాకు. నేను ఎప్పుడు చెప్తాను పిల్లలతో, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. అర్థమైందా కాక? అందుకని శ్లోకం నేర్చుకోండి. ఇది 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. దీని అర్థం ఏంటంటే బాల్యం నుంచి యవ్వనం వస్తుంది, అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. యవ్వనం నుంచి ముసలితనం, అది ఆశ్చర్యం కాదు. తర్వాత ఏమొస్తుంది? చావు. నువ్వు మొదటి 2-3 నువ్వేమి బెంబేలెత్తలేదు, ఆఖరిది ఏంటి? చావు. ఎందుకు నువ్వు అలా కంగారు పడిపోతున్నావు? బి ఏ హీరో అంటాడు. ధీరా. ధీరా అంటే who is not bewildered by such a change, he is called Dhira. What is the change? Change is called death. Death means other deaths for the soul. That's it. అందుకని మనకి చావు విషయంలో అంత క్లారిటీ ఉంది, జీవితం విషయంలో అంత క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ, రియాలిటీ, హ్యుమానిటీ కలిగినటువంటి గొప్ప ధర్మంలో పుట్టినందుకు గర్వించండి. ఈ ధర్మం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయండి. మీ పక్క వాళ్ళతో మాట్లాడండి. మీరు ప్రయాణం చేసేప్పుడు భగవద్గీత చిన్నదో పెద్దదో పట్టుకుని చదువుతూ వెళ్ళండి. అందరికీ చెప్పండి, నా దేశం భగవద్గీత, నా దేశం, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారకంగా. ఇది ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? అందుకని చేద్దాం అందరం. అందరూ ఈ ఒక్క మంత్రం చెప్తే కార్యక్రమం అవుతుంది. అందరూ చక్కగా నమస్కారం మొదలు పెట్టండి. చాలా బాగుంటుంది. నేను వీక్షితంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. చెప్పండి. చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. మీ అందరికి ఏకాదశి పేపర్లు ఇచ్చాము. వెళ్ళేటప్పుడు అందులో పులిహార పొట్లం కట్టద్దు, 30,000 ఇచ్చాం. ప్లీజ్, అందులో చాలా విషయం ఉంది, చదవండి. ఏకాదశి ఎప్పుడు చేయాలో చేసినప్పుడు అందులో ఫాలో అవ్వండి. హిందుత్వం కోసం ఏం చేయాలి ఇంకో పక్క ఉంది, ప్లీజ్ ఫాలో. ధన్యవాద్. అందరు చెప్పండి, నారాయణ నారాయణ. మైక్ లో చెప్పకండి మీరెవరు, ఓన్లీ వాళ్ళ గొంతే వినపడాలి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు. గోవింద
గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. ఇప్పుడు అన్నంలో పోస్తారు పులుసు, ఇంకా మాట్లాడితే నేపథ్యం నలుసు. భారత్ మాతాకి. అప్పుడు జై శ్రీరామ్, అలాగే జై శ్రీరామ్. అలాగే అక్కడ వాసు, ఇక్కడ దాసు, ఈ విషయంలో ఓర మాసు. అందుకే మీకు ఈ క్లాసు. ధన్యవాద్ అందరికి, నన్ను పిలిచిన వారికి, విన్నవారికి, ఉన్నవారికి, చెప్పిన వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ మోర్ ధన్యవాద్. భారత్ మాతకి. Mind Media, the voice of India.